ఫిబ్రవరి 17 అమావాస్య సూర్యగ్రహణంతో వచ్చింది. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి, లేదంటే గండం. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొడుకులకు గండం ఏర్పడుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఎవరైతే నియమాలు పాటించి ఇలా చేస్తారో వారందరూ కూడా ఇబ్బందులను తొలగించుకున్న వారే అవుతారు. కొడుకు వంశోద్ధారకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. లేదు మాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వలే, ఈ జనరేషన్లో ఈక్వలే అని అందరూ అనుకుంటామండి. కాకపోతే కొడుకు అనేది వంశోద్ధారకుడు కాబట్టి ఈ గ్రహణం అనేది షష్టగ్రహ కూటమితో ఏర్పడబోతుంది కాబట్టి కొడుకులను ఉన్నవారు ఖచ్చితంగా ఇలా దిష్టి తీసుకోవాలండి, లేదంటే కొడుకులకు గండం అనేది ఉందన్నమాట. సో ఏం చేయాలి అంటే మనం గనక అన్నం ముద్దలు మనము సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేయాలండి. ఈవినింగ్ టైంలో 5:30 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. అన్నం 3 రకాలు పసుపు ముద్ద, కుంకుమ ముద్ద, తెల్లని ముద్ద తీసుకొని ఒక కోడిగుడ్డు పైన నల్లటి కాటుకతోటి ఇంటూ మార్కు వేసేసి వారి చుట్టూ కూడా తిప్పేసి తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి చుట్టూతో తిప్పేసి ఒక కవర్లో వేసేసి ఎవరు తొక్కని ప్లేస్లో పడేసేయండి. కోడిగుడ్డు మాత్రం పగలకూడదండి, పగిలితే ఈ పరిహారం పనిచేయదు. అలా పెట్టేసి వచ్చేసేయండి. బిడ్డ కాళ్ళు చేతులు కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళండి.